వెల్కమ్ టు టుడేస్ ఫోకస్. ఏపీలో పీఎం మోదీ రాకతో రాజుకున్న ఎన్నికల వేడి. బీజేపీ టీడీపీ ఢీ అంటే ఢీ. మహాకూటమిపై ప్రధాని మోడీ విసుర్లు. అంతే స్థాయిలో పీఎం మోదీకి ఏపీ సీఎం బాబు కౌంటర్. ఎన్నికల కలం ఇదే ఇవాల్టి టుడేస్ ఫోకస్. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ ప్రధాని మోడీ స్పీడ్ పెంచారు. గడిచిన నెల రోజుల వ్యవధిలో ఆయన ఆంధ్రప్రదేశ్కు రావడం ఇది రెండోసారి. తాజాగా విశాఖపట్నంలో బీజేపీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పీఎం మోదీ పాల్గొన్నారు. తమ పార్టీ చిత్తశుద్ధికి విశాఖ రైల్వే జోన్ ప్రకటనే నిదర్శనమని చెప్పారు. అంతేకాదు ఏపీ సీఎం చంద్రబాబుపై కూడా పరోక్షంగా విమర్శలు గుప్పించారు. మహాకూటమి కలలు కావడం ఖాయమని అన్నారు. సార్వత్రిక ఎన్నికల వేళ బీజేపీ టీడీపీల మధ్య మాటల యుద్ధం రోజురోజుకు తారస్థాయికి చేరుతుంది. ప్రధాని మోదీ విశాఖ పర్యటనకు ఏపీ ప్రభుత్వం పలు అడ్డంకులు సృష్టించిందని బీజేపీ నేతలు ఆరోపించారు. అయినా కూడా మోదీ సభ విజయవంతమయ్యిందని ఏపీ కమలం నేతలు చెబుతున్నారు. విశాఖ రైల్వే స్టేడియంలో ఏర్పాటు చేసిన బీజేపీ ప్రజా చైతన్య సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా బహిరంగ సభల్లో పాల్గొన్న జనం అంతా మోదీ మోదీ అంటూ నినాదాలు చేశారు. అనుకున్న సమయానికంటే గంట ఆలస్యంగా ప్రధాని మోదీ సభకు వచ్చారు. మొదట్లో కుర్చీలు ఖాళీగా కనిపించినా ప్రధాని వచ్చే సమయానికి కుర్చీలు నిండిపోవడంతో కమలం నేతలు ఊపిరి పీల్చుకున్నారు. ఎప్పట్లాగే మొదట మోదీ తెలుగులో తన ప్రసంగాన్ని ప్రారంభించారు. శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి అంటూ తొలిగా అప్పన్నను స్మరించుకున్నారు. తెలుగు పౌరుషాగ్ని అల్లూరి త్యాగాన్ని గుర్తు చేశారు. విశాఖ శిఖరం తెన్నేటిని కీర్తించారు. విశాఖ సౌందర్యం మనసును పులకరింపజేస్తుందని ప్రస్తుతించారు. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ఈ మహానగరానికి ఏం చెయ్యాలన్నా కేంద్రమే చేస్తుందని, అందుకు తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటుందని ప్రధాని నరేంద్ర మోదీ వక్కాణించారు. శ్రీ శ్రీ వరాలక్ష్మీ నరసింహ స్వామి ఉన్న పుణ్యభూమి, విప్లవ వీరుడు అల్లూరి సీతారాం రాజు తిరిగిన ప్రాంతం, తెన్నేటి విశ్వనాథం లాంటి మహానాయకులు ప్రాతినిధ్యం వహించిన నగరం, పారిశ్రామికంగా పర్యాటకంగా దేశాభివృద్ధిలో అంతరాంతకు గణ మేనా పాత్ర కలదు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి మేము కట్టబడి ఉన్నాం. ఇటు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి, ఉత్తరాంధ్ర వికాసానికి బీజేపీ చిత్తశుద్ధితో ప్రయత్నిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ ప్రాంతవాసుల దశాబ్దాల కల అయిన రైల్వే జోన్ను నెరవేర్చామని ఘనంగా ప్రకటించారు. గుంటూరు సభలో ఏపీ సీఎం చంద్రబాబుపై, అలాగే ఆయన కుమారుడు మంత్రి లోకేష్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన మోదీ విశాఖ సభలో మాత్రం కాస్త తగ్గారని అంటున్నారు విశ్లేషకులు. సీఎం చంద్రబాబు, లోకేష్ పేర్లు ప్రస్తావించకుండా వారిపై పరోక్ష విమర్శలు చేశారు. साथियों, देश को, आप सभी को इन लोगों का एजेंडा समझ आ गया है. महामिलावट का ये खेल अब देश पूरी तरह समझ गया है. ये लोग मिलकर देश को एक मजबूर सरकार देने की कोशिश कर रहे हैं, लेकिन मजबूर सरकार का उनका ये प्रयास कभी कामयाब नहीं हो सकता, क्योंकि देश आज मजबूत सरकार के काम को अनुभव कर रहा है. एक ऐसी मजबूत सरकार जिसके लिए देश का हित
सबसे ऊपर होता है। इसी मजबूत सरकार की वजह से हमारा विरोधी देश ऐसा बर्ताव कर रहा है जिसकी पहले कल्पना भी मुश्किल थी। అలాగే చీటికి మాటికి యూటర్న్ తీసుకోవడంలో సుప్రసిద్ధుడైన ఇక్కడి నాయకుడు రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకుండా తన వైఫల్యాలను నాపైకి నెడుతున్నారని మోదీ అన్నారు. తెలుగు ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన వారి వెంట ఏపీ సీఎం నడుస్తున్నారని, రాష్ట్రానికి వాళ్లు ఏం చేస్తారు, జాతీయ స్థాయిలో వారి ఎజెండా ఏమిటి, ఇవేవీ తెలియదు, కేవలం మోదీని గద్దెదించడమే తమ లక్ష్యమని చెబుతున్నారు అని ప్రధాని మండిపడ్డారు. हर कुछ समय यू टर्न लेने में माहिर यहां के नेता ने पूरी ईमानदारी के साथ आपको दिया वचन निभाया होता तो आज उनको मोदी के ऊपर अपनी नाकामी का ठीकरा फोड़ने की आवश्यकता नहीं पड़ती। सोचिए, आज वह ऐसे लोगों के सामने गुहार लगाते नजर आते हैं जिन्होंने तेलुगु अस्मिता को रौंदने में कोई कसर नहीं छोड़ी। भाइयों और बहनों, आंध्र प्रदेश के लिए वो क्या करेंगे, देश के लिए उनके पास क्या एजेंडा है, ये बताने के बजाय वो मोदी को हटाने का ही शोर मचा रहे हैं। మరోవైపు విశాఖ జోన్ అంశాన్ని కూడా మోదీ తన ప్రసంగంలో ప్రస్తావించారు. ఏపీ ప్రజలకు శుభవార్తను తీసుకువచ్చారని, మీ దశాబ్దాల కల అయిన దక్షిణ కోస్తా రైల్వే జోన్ను విశాఖ కేంద్రంగా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఇది రాష్ట్ర విభజన చట్టం మేరకు ఈ ప్రాంత పురోగతి కోసం తీసుకున్న మరో ప్రధాన నిర్ణయమన్నారు. జోన్ రాక వల్ల రైలు కనెక్టివిటీ పెరుగుతుంది, సౌకర్యాలు పెరుగుతాయి, ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఈ నిర్ణయం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పట్ల మా నిబద్ధతకు నిదర్శనమని పీఎం మోదీ అన్నారు. सरकार का ये फैसला आंध्र प्रदेश रीऑर्गेनाइजेशन एक्ट के तहत यहां के विकास को गति देने की तरफ एक और बड़ा कदम है। इससे विशाखापट्टनम समेत ईस्ट कोस्ट रेलवे पर स्थित कई अहम क्षेत्रों तथा बेहतर रेलवे कनेक्टिविटी का लाभ मिल पाएगा। इससे आप लोगों की सुविधा तो बढ़ेगी ही, यहां की अर्थव्यवस्था को भी बल मिलेगा और रोजगार के नए अवसर भी बनेंगे। ये फैसला केंद्र की एनडीए सरकार के आंध्र प्रदेश के विकास के प्रति कमिटमेंट को साफ साफ दिखाता है। ఇటు మోదీ విశాఖ పర్యటనపై ఏపీ వ్యాప్తంగా టీడీపీ, వామపక్ష పార్టీలు నిరసన కార్యక్రమాలు నిర్వహించాయి. మోదీ గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. ముఖ్యంగా విశాఖ నగరంలో మోదీకి వ్యతిరేకంగా హోర్డింగ్లు వెలిశాయి. మోదీ ఎందుకు వస్తున్నారని ప్రశ్నించారు. మరోవైపు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో దీక్షలు నిర్వహించారు. అటు విజయవాడలో అయితే రాష్ట్ర తెలుగు యువత ఆధ్వర్యంలో నల్ల చొక్కాలు, నల్ల జెండాలతో నిరసన తెలిపారు. ప్రజలకు నమ్మక ద్రోహం చేసి విభజన గాయాలపై కారం చల్లేందుకే ప్రధాని రాష్ట్రానికి వచ్చారని విమర్శించారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా గో బ్యాక్ మోడీ అని చెప్పేసి చెప్పులు చూపించే మాదిరి తయారైందన్నమాట. సిగ్గుండాలి ఒకసారి నేనేమో ఈ బీజేపీ నాయకులు చెప్తానన్నమాట. ఎందుకంటే మోడీ గారు ఈ ఆంధ్ర రాష్ట్రం అడుగు పెడుతున్నారంటే మీరు వెళ్ళి కాళ్ళు పట్టుకొని బాబు రావద్దు అని చెప్పేసి బతిమాలుకోవాలి మీ బీజేపీ నాయకులందరూ కూడా. అంతేగాని మొన్న F2 సినిమాలకేమో అంతేగా ప్రతిదానికి కూడానేమో ఈ మాదిరిగా ఒక సిగ్గు సిమి రక్తం లేని మాదిరిగా నాయకత్వం అనేది ఉండకూడదన్నమాట. 5 ఏళ్లలో మోదీ చేసిన అన్యాయాన్ని ప్రజలంతా చూస్తున్నారని, విశాఖ రైల్వే జోన్ మోదీ మోసపూరిత నిర్ణయమని తెలుగు తమ్ముళ్లు పేర్కొన్నారు. గుంటూరులో సైతం తెలుగుదేశం శ్రేణులు నిరసన వ్యక్తం చేశాయి. మోదీకి వ్యతిరేకంగా నల్ల బెలూన్లు ప్రదర్శించారు.
మొత్తానికి నిరసనల మధ్య ప్రధాని మోదీ విశాఖ పర్యటన ముగిసింది. సభకు మొదట జనం రాకపోయినా చివర్లో నిండుగా కనిపించడంతో మమ అన్నట్లుగానే సభ సాగిందని కొంతమంది విశ్లేషకులు అన్నారు. మోదీ సభలో తెలుగు ప్రజల కంటే విశాఖలో నివసించే ఉత్తర భారతానికి చెందిన జనమే ఎక్కువగా వచ్చారని తెలిపారు. పీఎం మోదీ విశాఖకు వచ్చింది కేవలం తనను తిట్టడానికే వచ్చారని ఏపీ సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ సభలో మోదీ చేసిన విమర్శలను ఆయన గట్టిగా తిప్పికొట్టారు. ఒక్కో అంశాన్ని ప్రస్తావిస్తూ మోదీ తీరును ఎండగట్టారు ఏపీ సీఎం చంద్రబాబు. విశాఖ సభలో పీఎం మోదీ చేసిన విమర్శలపై ఏపీ సీఎం చంద్రబాబు నిప్పులు చెరిగారు. విభజన హామీల విషయంలో మోదీ ఏపీకి ఏం చేశారు, సభలో ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు, విశాఖలో కాలు పెట్టే సమయంలో అది గుర్తుకు రాలేదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం నన్ను తిట్టడానికే పీఎం మోదీ ఏపీకి వస్తున్నారని అన్నారు. ఒకవేళ నేను కనిపిస్తే కొడతారేమో అని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆక్రోశించారు. తనపై ఆయన కోపం చూస్తే ఇదే అనిపిస్తుందని తెలిపారు. విశాఖ సభలో మోదీ తనపై చేసిన విమర్శలను ఏపీ సీఎం గట్టిగా తిప్పికొట్టారు. మీరు ఎంత తొక్కితే అంత రెచ్చిపోతాం తప్ప భయపడే సమస్య లేదు. మీరు రాజధానికి డబ్బులు ఇమ్మంటే నీళ్లు మట్టి మన ముఖారు కొట్టారు ఈ ప్రధానమంత్రి, అవునా కాదా? నరేంద్ర మోడీ ఏమీ చేయడు, మనలో తిడతాడు. ఒకవేళ ఆయన దొరికితే నన్ను కొడతాడేమో నాకు తెలియదు. కుటుంబ పాలన అని మోదీ తనను విమర్శిస్తున్నారని, అయితే ఆయనకు కుటుంబం ఉంటే కదా తెలిసేదని చంద్రబాబు అన్నారు. మనం రోబోలం కాదని, మానవులమని, భారతదేశ ఔన్నత్యం కుటుంబ వ్యవస్థల్లోనే ఉందని, ఎవరి వారసులైనా సామర్థ్యం ఉంటేనే రాణిస్తారని చంద్రబాబు అన్నారు. మోదీ తనను బెదిరించాలని చూస్తున్నారని, ఐటీ, ఈడీ, సీబీఐలను చూపిస్తున్నారని చెప్పారు. నాడు తిరుపతిలో బాంబులేస్తేనే భయపడలేదని, తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో నీతి నిజాయితీలతో ఉన్నానని, మోదీ బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని చంద్రబాబు అన్నారు. నిజానికి పదే పదే కూటమిని విమర్శించడంతోనే పీఎం మోదీ ఎంతగా భయపడుతున్నారో అర్థమవుతుందంటూ బాబు అన్నారు. కాదు, ఆయన కోపం చూస్తే ఎంత కోపం. కుటుంబ పాలన అంట. కుటుంబ పాలన గురించి నీకేం తెలుసు అంటున్నా. అసలు కుటుంబం ఉంటే కదా ఈయనకు. We are not machines. We are not robots. We are human beings. భారతదేశం యొక్క శక్తి కుటుంబ వ్యవస్థ, బలమైన కుటుంబ వ్యవస్థ భారతదేశం యొక్క శక్తి. ఆ విషయమే ఎన్నోసార్లు నేను చెప్పాను. ఆయన ఏదో భయపడంట, మనమంతా భయపడతామంట. ఈ రోజు మీరు మాట్లాడుతున్నారు 35 ఏళ్లకు మనపై భయపడలేదు నేను. ఇప్పుడెక్కడ భయపడతారో అడుగుతున్నా. నా మీద మీరు ఆ రోజు చూసారు తిరుపతిలో బాంబులేస్తేనే భయపడలా నేను. నేనెందుకు భయపడతాను తమ్ముళ్ళు? ఎవరికి భయపడతాను తమ్ముళ్ళు అని అడుగుతున్నా. నేను పోరాడేది న్యాయం కోసం పోరాడుతున్నా. నాకెందుకు భయం? మీరు బెదిరిస్తున్నారు, భయపెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. మీ దగ్గర సిబిఐ ఉందని హెచ్చరిస్తున్నారు, మమ్మల్ని ఈడీ ఉందని హెచ్చరిస్తున్నారు, ఇన్కమ్ ట్యాక్స్ చూపించి బెదిరిస్తున్నారు. మా వాళ్ళపైన కూడా చేశారు. మీరు మనల్ని ఎందుకు చేశారంటే మనల్ని భయభ్రాంతులు చేయడానికి, మనోభావాలు దెబ్బతీయడానికి, మనల్ని బలహీనం చేయడానికి. అలాగే పాక్లోని ఉగ్రవాద శిబిరాలపై మన వైమానిక దళ సిబ్బంది సాహసోపేతంగా చేసిన దాడిని అభినందించాం. కానీ అదే సమయంలో మోదీ రాజస్థాన్లో రాజకీయ సమావేశం పెట్టి దేశాన్ని నేనే కాపాడుతున్నాను అని చెప్పుకొచ్చారని చంద్రబాబు అన్నారు. కీలకమైన ఆ సమయంలో ఢిల్లీలో ఉండి అఖిలపక్ష సమావేశం పెట్టి అందరినీ కలుపుకొని పోవాల్సిన ప్రధాని రాజస్థాన్లో రాజకీయ సభలో పాల్గొన్నారు. అలాంటి వ్యక్తి తమ దేశభక్తిని శంకిస్తున్నారని, పాకిస్తాన్ పార్లమెంటులో విపక్షాల గురించి చర్చించారని మోదీ అంటున్నారు. కానీ నిజానికి అక్కడ చర్చించింది ఈ దాడితో బీజేపీ మొత్తం 22 సీట్లు గెలుచుకుంటుంది అని కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్ప వ్యాఖ్యలపైనేనన్నారు. ఇటు ఎన్నికల ముందు పాక్తో యుద్ధం జరుగుతుందని 2 ఏళ్ల క్రితమే తనకు చెప్పినట్లు పవన్ కళ్యాణ్ కూడా తెలిపారని ఏపీ సీఎం గుర్తు చేశారు. యుద్ధాన్ని కూడా
రాజకీయ లబ్ధి కోసం పనిచేస్తున్నారు తమ్ముళ్ళు. చాలా దుర్మార్గం. నిన్న విశాఖపట్నానికి వచ్చి అంటాడు ప్రధానమంత్రి, నేనేదో పాకిస్తాన్కి ఊతమిచ్చే విధంగా మాట్లాడామని. కాదు, దేశభక్తులు నెంబర్ 1 ఎవరైతే ఉన్నారంటే 5 కోట్ల తెలుగువారు అందరికంటే ముందుంటాం. నరేంద్ర మోడీ గారు, మీరు యుద్ధం చేస్తారని పవన్ కళ్యాణ్కి 2 సంవత్సరాల కంటే ముందు చెప్పారని ఇదే జిల్లాలో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఏం చేయాలి తమ్ముళ్ళు? ఎన్నికల ముందు యుద్ధం చేస్తామంటే యుద్ధం చేస్తే ఓట్లు వస్తాయా తమ్ముళ్ళు? నరేంద్ర మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు ప్రధానిగా ఉన్న మన్మోహన్ ను విమర్శించారని, ఉగ్రవాద దాడులు అడ్డుకోలేకపోతున్నారని, రాజీనామా చేయాలని డిమాండ్ చేశారన్నారు. ఇప్పుడు మేమెవ్వరం మోదీని ఇలా విమర్శించలేదే, అయినా మమ్మల్ని దేశద్రోహులుగా ఎందుకు చిత్రీకరిస్తున్నారంటూ సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారి హయాంలో దాడులు జరిగాయని, ప్రజలు చనిపోయారని మీరు నిలదీస్తారు. ఇప్పుడు నేను నిలదీస్తే సమాధానం చెప్పకుండా ఎదురుదాడి చేస్తారు. మీ ఎదురుదాడికి భయపడే వ్యక్తిని నేను కాదు, న్యాయం కోసం పోరాడతానని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. విశాఖను రాష్ట్ర యువకుల కలల నగరంగా మోదీ అభివర్ణించారు. జోన్ ఇస్తున్నామని చాలా గొప్ప మాట చెప్పారని, అదే సమయంలో తమ విమర్శలను తప్పుపట్టారన్నారు. తాము మాత్రం ఖచ్చితంగానే విమర్శించామని, వాల్తేరు డివిజన్ను ఎత్తేసి 7,000 కోట్ల ఆదాయాన్ని రాయ్గఢ్ డివిజన్కు ఇచ్చేశారని, మా జోన్కు డబ్బులు లేకుండా మాయా జోన్ ఇచ్చారు, డివిజన్ లేకుండా జోన్ ఇవ్వడమే మోదీ మాయాజాలమంటూ ఏపీ సీఎం విమర్శలు గుప్పించారు. ఇంకా ఉత్తరాంధ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని మోదీ గొప్పగా చెప్పారని, హుదూద్ సాయంగా 1000 కోట్లు ఇస్తామని 640 కోట్లు మాత్రమే ఇచ్చారని, అలాగే తిత్లీ తుఫాను బాధితులను పరామర్శించేందుకు మోదీ ఎందుకు రాలేదని నిలదీశారు. ఉత్తరాంధ్ర పట్ల మీ అభిమానం ఇదేనా అంటూ ప్రశ్నించారు. విభజన చట్టం ప్రకారం రాయలసీమ, ఉత్తరాంధ్రలోని 7 వెనుకబడిన జిల్లాలకు 24,000 కోట్లు ఇవ్వాలి అని 7 జిల్లాలకు 6 ఏళ్ల పాటు 350 కోట్ల చొప్పున ఇస్తున్నారు. హక్కుల కోసం నిలదీయడం మొదలుపెట్టేసరికి ఆ నిధులు కూడా ఆపేశారు. 350 కోట్లు ఖాతాలో వేసి మళ్లీ వెనక్కి తీసుకున్నారు. ఆ హక్కు మీకెక్కడిది? నేడు నల్ల చొక్కా వేసుకొని ఎందుకు నిరసన తెలుపుతున్నామో మోదీ అర్థం చేసుకున్నారా అంటూ ప్రశ్నించారు. ఎందుకు నేను నల్ల చొక్కా వేసుకున్నాను తమ్ముళ్ళు? ఎందుకు ఈ నిరసన తెలియజేస్తున్నాం అర్థం చేసుకున్నారా మోడీ గారు? మీరు అడుగుతున్నా. మొన్న ఢిల్లీలో ధర్మ పోరాట దీక్ష పెట్టాం. 21 పార్టీలు వచ్చాయి. అందరూ మనకు సంఘీభావాన్ని తెలియజేశారు. మేమందరం కూడా మీకు అండగా ఉంటాం. ఆంధ్రప్రదేశ్కు విభజన చట్టంలో ఉండే హామీలన్నీ నెరవేర్చాలి, ప్రత్యేక హోదా ఇవ్వాలి. ఆనాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ వచ్చి స్పష్టంగా చెప్పాడు, నేనే హామీ ఇచ్చాను. ఆ రోజు బీజేపీ నాయకులు అడిగారు, ఇదెక్కడ ధర్మం, మీరు కూడా ఇవ్వాలి, ఇచ్చి తీరాలని అడిగారు. ఇంతమంది అడిగితే మీరు ఎందుకు ఇవ్వలేదని అడుగుతున్నా. నేను సమాధానం చెప్పమంటున్నా. ఆ సమాధానం కనీసం ఈ గడ్డ మీద కాలు పెట్టినప్పుడైనా మీకు గుర్తు రాలేదా అని అడుగుతున్నా. ఇది మా హక్కు కాదా అని అడుగుతున్నా. అలాగే బలహీన ప్రభుత్వంతో దేశం బలహీన పడుతుందని మోదీ అన్నారని, మీరు బలమైన ప్రధాని, కానీ దేశానికి ఏం ఒరిగింది? పీవీ పూర్తి మెజారిటీ లేని ప్రభుత్వం నడిపారని, అయినప్పటికీ దేశాన్ని సంస్కరణల దిశగా నడిపించారు. ప్రధాని బలంగా ఉండడం కాదు, ప్రధాని తీసుకునే నిర్ణయాలు ప్రజలకు ఉపయోగకరంగా, బలంగా లబ్ధి చేకూర్చేలా ఉండాలని బాబు అన్నారు. తెలుగుదేశం పార్టీ పట్టుదలకు 35 ఏళ్ల చరిత్ర ఉందని, అవసరమైతే మోదీకి ఇంకోసారి సినిమా చూపిస్తామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. జగన్ కు ఓటేస్తే అది నరేంద్ర మోడీకి వేసినట్లేనని ఏపీ సీఎం చంద్రబాబు అటు వైసీపీని కూడా టార్గెట్ చేశారు. మోదీ, కేసీఆర్, అజ్దుద్దీన్, జగన్ అంతా కలిసి ఏపీపై కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రధాని మోదీతో పాటు వైసీపీ అధినేత జగన్ను అలాగే తెలంగాణ సీఎం కేసీఆర్ పై విమర్శల వాడిని కూడా పెంచారు. ఈ ముగ్గురు ఒక్కటేనని, ఏపీకి వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నారని ఆయన ప్రతిరోజు పార్టీ కార్యకర్తల నేతలతో నియోజకవర్గాల వారీగా జరిపే సమావేశాల్లో, వీడియో కాన్ఫరెన్స్ మీటింగుల్లో ఆరోపణలు గుప్పిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా తెలంగాణ సీఎం కేసీఆర్ ను అయితే చంద్రబాబు ఒక నియంతతో పోలుస్తున్నారు. చాలా మంది టీడీపీ నాయకులకు హైదరాబాద్ లో ఆస్తులు ఉన్నాయి, ఇళ్లు, వ్యాపారాలు ఉన్నాయి. వాళ్లను పిలిచి ఏపీలో టీడీపీకి వ్యతిరేకంగా పనిచేయాలని, వైసీపీకి సహకరించాలని ఒత్తిడి చేస్తున్నారని ఏపీ సీఎం గతంలోనే ఆరోపణలు చేశారు. జగన్ కి ఓటేస్తే నరేంద్ర మోదీకి ఓటు వేసినట్లే అని అంటున్నారు. జగన్, కేసీఆర్, మోదీలను కలిపి చంద్రబాబు ముగ్గురు మోదీలు అంటూ విమర్శించేవారు. ఇప్పుడు ఈ లిస్టులో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ కూడా చేరారు. ఆయన కూడా ఏపీలో చంద్రబాబుకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తారని చెబుతున్నారు. మోదీ, జగన్, కేసీఆర్, అసదుద్దీన్ ఇలా అందరూ కూడా లాలూచీపడి ఏపీపై కుట్రలు చేస్తున్నారని, వీరంతా రాజకీయాలు చేయాలనుకుంటే తెలంగాణలో చేసుకోండని బాబు విమర్శలు గుప్పించారు. ఈ రోజు మీరు చూస్తే అసదుద్దీన్ కూడా వస్తానంటున్నాడు, ఇక్కడికి రమ్మంటున్నా. అంటే వీళ్ళందరూ ఆలోచపడ్డారు తమ్ముళ్ళు. నరేంద్ర మోడీ, అసదుద్దీన్, జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ అందరూ కలిసి ఈ మైనారిటీలకి, ఈ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారు. ఇంటారా తమ్ముళ్ళు? మీరు మీ రాజకీయాలుంటే తెలంగాణలో చేయండి. కబద్దారు గుర్తుపెట్టుకోండి. ఆంధ్రాకు వచ్చి ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేస్తే గుణపాఠం తప్పదని హెచ్చరిస్తున్నా. తన దగ్గర పెరిగిన కేసీఆర్ ఇప్పుడు తనకే రిటర్న్ గిఫ్ట్ ఇస్తానంటున్నారని, పద్ధతి లేని రాజకీయాలు చేస్తే తానే సహించేది లేదని ఏపీ సీఎం హెచ్చరించారు. రాష్ట్రానికి అన్యాయం చేస్తే బొబ్బిలి పులిలా తిరుగుబాటు చేస్తామని ఏపీ సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు. ప్రధాని మోదీ, వైసీపీ అధినేత జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్లపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విమర్శల దాడిని ముమ్మరం చెయ్యగా, ఇటు తెలుగు తమ్ముళ్లు సైతం అదే బాటలో నడుస్తున్నారు. నాకేదో రిటర్న్ గిఫ్ట్ ఇస్తాడంట కేసీఆర్ గారు. నా దగ్గరనే పెరిగాడు. ఏం తమ్ముడు, అవునా కాదా? ఇక్కడుండే వాళ్ళందరూ తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు. ఆకాశంలో ఊడిపడ్డాడా అని అడుగుతున్నా నేను. ఏదైనా ఒక పద్ధతి ఉండాలి. పద్ధతి లేని రాజకీయాలు చేస్తే ఇక్కడ ఉపేక్షించడానికి ఎవరూ సిద్ధంగా లేవని మరొకసారి హెచ్చరిస్తున్నా. అటు ఏపీ బీజేపీ నేతలు సైతం సీఎం చంద్రబాబుపై తమ విమర్శల దాడిని రోజురోజుకు తీవ్రతరం చేస్తున్నారు. ఏపీలో అవినీతి, దోపిడీ రాజ్యమేలుతున్నాయని ఎదురుదాడికి ఎన్నికల వేడిని రగిలిస్తున్నారు. ఇది ఇవాల్టి మన టుడేస్ ఫోకస్. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే, దేశం కోసం, ధర్మం కోసం.